హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనమైతే ఇప్పుడు ఇడ్లీ కొట్టు మూవీకి అయితే వెళ్ళేసి వస్తున్నాం అనమాట. సో బేసిక్గా ఇలాంటి సినిమాస్ మ్యాక్స్ అందరికీ నచ్చవు. ఎందుకంటే ఒక ప్లాట్ తీసుకొని ఆ ప్లాట్లోనే మొత్తం అంతా స్టోరీ అంతా తీసేస్తారనమాట. నేను ఎందుకంటే ఫస్ట్ ఇది చెప్తున్నానంటే అందరికీ ఈ మూవీ కనెక్ట్ అవ్వకపోవచ్చు. సో ఇది కొంతమందికే కనెక్ట్ అవుతది. లైక్ ఎమోషన్స్ ఇట్లా డ్రామా, డ్రామా ఓరియెంటెడ్ మూవీస్ చూసే వాళ్ళకి బాగా అనిపిస్తదనమాట. సో 'ధనుష్' గారు మనకి లాస్ట్ మూవీ అయితే ఆయన ఓన్ డైరెక్షన్‌లో 'రాయన్' అనమాట. నార్మల్‌గా అయితే మనకి 'కుబేర' మీ అందరికీ తెలుసు కదా! సో 'రాయన్' మూవీ చూసినప్పుడు మనందరికీ ఒక ఫీల్ ఏంటంటే రిలేషన్స్‌కి, బాండ్స్‌కి ఎలాంటి వాల్యూ ఇస్తారు ఏంటనేది చూపించారు. ఆ సేమ్ అట్లానే ఇప్పుడు ఈ 'ఇడ్లీ కొట్టు' అనే మూవీలో కూడా యాన్సెస్టర్స్ నుంచి వచ్చే పురాతన అంటే పద్ధతులు గానీ, ఇవన్నీ గూడా మన జనరేషన్స్ ఎలా తీసుకుంటున్నాయి, ఏంటి అనేది ఇప్పుడు మామూలుగా చెప్పాలంటే, ఇప్పుడు మనం చదువుకుంటున్నాం, వీసా పెట్టుకుంటున్నాం, యూకే వెళ్ళిపోతున్నాం ఆర్ ఆస్ట్రేలియా ఎళ్తున్నాం, లేదంటే యూఎస్ఏ వెళ్ళిపోతున్నాం. అలా వెళ్ళిపోయి మన ఫ్యామిలీని ఎవరు చూస్తారు, ఏంటి, మన ఫ్యామిలీ నుంచి మనకొస్తున్న జనరేషన్ వైస్‌గా మనకేమన్నా బిజినెస్ ఉంటే దాన్ని వదిలేసి, నెగ్లెక్ట్ చేసేసి, అలా వెళ్ళిపోతూ ఇలాంటి జనరేషన్‌లో ఉన్న వాళ్ళకి అసల వాటి నుంచి వచ్చే వాల్యూస్ ఏంటి అనేది సినిమా ఒక స్టోరీలా చూపిచ్చారనమాట. ఫ్యామిలీ అంటే ఇప్పుడు 'ధనుష్' గారు వాళ్ళ ఫ్యామిలీకి ఒక ఇడ్లీ కొట్టుంటది. వాళ్ళ ఫాదర్ దగ్గర నేను ఈ ఇడ్లీ కొట్టు చూసుకోవడం నాకిష్టం లేదు. నేను బయటికెళ్ళి సంపాదించి పని చేసుకొని అట్లా ఎళ్ళిపోతానని చెప్పి చెప్తాడనమాట. సో, వాళ్ళ ఫాదర్ కొట్టు చూసుకోవడానికి మనవాడికి నామోషి వచ్చి నేను వెళ్ళిపోయి సంపాదిస్తాయి అని చెప్పి వెళ్ళిపోతాడనమాట. సో, దాని తర్వాత ఏం జరిగింది, ఏంటి, అసలు ధనుష్ ఏం చేస్తాడు, ఏంటనేది సినిమా. సో, మనకెక్కడ గూడా చిన్నగా గూడా బోర్ అనిపిచ్చదు. మొత్తం ఒక కంటిన్యూ వేలో వెళ్ళిపోతాం మనం. అంటే ఇక్కడ లాగ్ అనిపిచ్చింది, ఇక్కడ బోర్ కొట్టింది అని ఏముండదు. కనెక్ట్ అయితే గనుక సినిమాకి ఖచ్చితంగా మీకు అసలు సినిమా నచ్చుతది. లేదు మనకి కనెక్షన్ అంత మనమంత డ్రామా మెలోడీ అంటే డ్రామాటిక్ మూవీస్ చూడమనుకుంటే మాత్రం అసలు కనెక్ట్ అవ్వలేరు. ఒకవేళ కనెక్ట్ అయితే మాత్రం మీకెక్కడ బోర్ అనిపియదు. అంటే మధ్యలో మామూలుగా ఇప్పుడు కమర్షియల్ మూవీస్ వచ్చేపాటికి మనకి ఒక సీన్ జరుగుతా ఉంటే మధ్యలో సాంగొస్తది. మళ్ళీ డిస్టర్బ్ అయిపోయి మళ్ళీ స్టోరీ వస్తది. అట్లా కాకుండా అట్లా ఒక ఫ్లోలో ఎళ్తదనమాట. చిన్న సెన్సార్ సీన్ గాని ఏమీ లేకుండా ఒక ప్యూర్ ఎమోషన్స్, ప్యూర్ విలేజ్ స్టోరీ అనమాట. హ్మ్. ఎవరైతే మనకి విలేజ్ సైడ్ ఉంటారో వాళ్ళకి ఈ సినిమా అయితే చాలా బాగా కనెక్షన్ వస్తది. ఒక ఊర్లో ఒకళ్ళ దగ్గరకొస్తే ఊరంతా ఎట్లా ఏకమైతది ఏంటి అని ఇలాంటివి కూడా చాలా చూపిచ్చారనమాట. మనకి హీరోయిన్స్ ఇద్దరున్నారు. నిత్య మీనన్ గారు అండ్ శాలిని పాండే. శాలిని పాండే ఏంటంటే ఒక రిచ్ క్యారెక్టర్ గర్ల్ అనమాట. తను సెట్ అయింది ఆ క్యారెక్టర్. నిత్య మీనన్ గారైతే ప్యూర్ విలేజ్ గర్ల్. చాలా చేశారు. నిత్య మీనన్ గారు మనం చెప్పక్కర్లేదు. ఆమెడ ఏ రోల్ ఇచ్చినా గూడా అలా అల్లేసుకుంటూ ఎళ్ళిపోతదనమాట. చాలా బావుంది క్యూట్‌గా. కాకపోతే ఆమెడకి ఆ బ్రౌన్ కలర్ మేకప్ ఏసి ఇంకా బ్లాక్‌గా చూపిచ్చాలన్న విధానంగా చేసి ఆమెకున్న చార్మ్‌నయితే తీసేసారనిపిచ్చింది. ఆమె నేచురల్‌గానే చాలా బావుండిద్ది వైట్‌గా. ఏంటండి పల్లెటూరోళ్ళు వైట్‌గా ఉండరా ఏంటి? మరీ కామెడీ చెప్తారు. చాలా బావుంటారు పల్లెటూరు వాళ్ళు కూడా. సో, మనకిప్పుడు వచ్చే డైరెక్టర్స్ గాని అంటే ధనుష్ గారేలెండి డైరెక్టర్ గూడా. కాకపోతే ఆ స్క్రీన్ ప్రెజెన్స్ కోసం బ్లాక్ చేసేయాలని చేస్తారు గానీ, నేచురల్‌గా ఉంటేనే బావుంటారు. సో, విలన్‌గా అయితే మనకి అరుణ్ విజయ్ గారు చేశారనమాట. ఈయన కూడా మనకి ఒక హీరోనే. కాకపోతే చిన్న చిన్న మూవీస్‌కి ఇలా విలన్స్‌గా చేస్తూ ఉంటారు. హీరోగా వచ్చేసి చిన్న చిన్న మూవీసే చేశారు. సత్యరాజ్ గారు గూడా ఉన్నారు. మనకి తమిళ్ మూవీస్‌లో చేస్తారు ఈయన 'రాజ్ కిరణ్' గారని. ఈయన ఫాదర్ క్యారెక్టర్‌గా చేస్తారనమాట. కొంచెం ఎక్కువ ఉండరు గానీ, చాలా చేశారు ఆయనకిచ్చిన వర్క్ కూడా. సో, ధనుష్ గారు ఏంటంటే, మనకి ఎప్పుడు గూడా ఏదో ఒక మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాస్ తీసుకురావాలి అన్నట్టే తీసుకొస్తున్నారు. ప్లస్ మనకి ఇయర్‌లీ ఖచ్చితంగా ఒక 2, 3 మూవీస్ అయినా వచ్చేలా చూసుకుంటున్నారనమాట. ఇలా ఉండడం వల్ల ఏంటంటే, మనకి ఆడియన్స్‌కి కనెక్ట్ అయిపోతూ ఉంటారు. ఆ సినిమా ఏంటి అనేది కాకుండా, మనం రెగ్యులర్‌గా వస్తున్న కొద్దీ ఇంకా అలా ఎక్కడ గూడా గ్యాప్ ఉండదనమాట. ప్రతి ఫెస్టివల్‌కి, ప్రతి సీజన్‌లో ఒక సినిమా తీసుకుంటూ వెళ్తున్నారు. ఒక అంటే ఇప్పుడు మనం ఒక మంచి సినిమా తీసేసి ఒక 2, 3 ఇయర్స్ వెయిట్ చేపిచ్చి ఒక సినిమా ఇవ్వడం కంటే, అంటే పెద్ద సినిమాస్ తీసేసి, ఒక మంచి స్టోరీతో ఒక 2, 3 మంత్స్‌కి ఒక స్టోరీ తీసుకున్నా బావుండిద్ది అన్న థీమ్‌లో ఎళ్తున్నారనమాట. సో, ఇది మరీ తీసి పడేసే సినిమా అయితే ఏం గాదు. ఒక మంచి మెసేజ్‌ఫుల్ సినిమానే అండ్ ఒక మంచి డ్రామాటిక్ మూవీ అనమాట. సో, కమర్షియల్స్ అలాంటి ఫైటింగ్ సీన్స్ ఇలాంటివి ఇష్టపడే వాళ్ళైతే గనుక ఈ సినిమాకి అంత కనెక్ట్ అవ్వకపోవచ్చు. కానీ ఎవరైతే సినిమాని సినిమాలా చూస్తారో వాళ్ళకి బాగా అనిపిస్తది. లాస్ట్‌లో కొంచెం ఫైట్ సీన్స్ అయి గూడా ఉంటాయి గానీ, మొత్తం సినిమా మొత్తం గూడా యుద్ధాలు ఇవి అహింస అనేవి తప్పు. కానీ
ధర్మాన్ని కాపాడడం కోసం అవి కూడా కరెక్టే అన్న చిన్న ప్లాట్‌ని సో, మొత్తం సినిమా అంతా గూడా ఒక స్టార్టింగ్ ఒక 10, 20 మినిట్స్ మాత్రం ఫారెన్‌లో జరిగిద్ది. మిగతా అంతా కూడా ఒక విలేజ్‌లోనే జరుగుతదనమాట. మొత్తం ఒక ఇడ్లీ కొట్టు చుట్టూ తిరుగుతది. సేమ్ ఆ టైటిల్ ఎందుకు పెట్టారన్న దానికి జస్టిఫికేషన్ అనమాట ఇడ్లీ కొట్టు. సో, మీ సినిమా చూసినప్పుడు మీకు అర్థమైతది. ఆ ఇడ్లీ కొట్టుకున్న వాల్యూ ఏంటి అనేది. అండ్ మోర్ ఓవర్ ఇంకా నిత్య మీనన్ గారి యాక్టింగ్ అయన్నీ గూడా చెప్పాను కదా! చాలా బా చేశారు. అండ్ సినిమా ఓవరాల్‌గా ఓకే. ఓకే. మరి అలాని ఫ్లాప్ కాదు, అలాని హిట్ కాదు. ఓకే అనిపిచ్చింది. నాకు నచ్చింది. కాకపోతే ఓకే మూవీ అంతే. మరీ మనం అంటే మిస్‌ప్రైజ్ అయిపోయా అంటే అర్రె వాహ్! అనిపించే సీన్స్ అలాంటివేమి ఉండవు కానీ రెగ్యులర్ స్టోరీగా గూడా ఏం కాదు. కొంచెం ఫాదర్ అండ్ సన్ బాండింగ్ అలా వస్తదనమాట. సో, నాకంత ఓవర్ హైప్డ్ మూవీ ఏమైతే కాదు గానీ ఓకే అనిపిచ్చింది. నా రేటింగ్ ఓకే. అలాని ఫ్లాప్ కాదు, అలాని హిట్ కాదు. ఓకే. ఓకేనా? అండ్ మోరోవర్ ఇంతే అనమాట ఈ సినిమాకి. ఇంక దీని గురించి మనం ఎక్కువ చెప్పినా గూడా అంత ఏమనిపియదనమాట. 'జీవి ప్రకాష్' గారైతే మనకి మ్యూజిక్ అనమాట ఈ సినిమాకి. ఆహ్, బావున్నాయి బీజీఎమ్స్. సాంగ్ ఒకటి, రెండే ఉంటాయి. ఆ 2, 1 గూడా బావున్నాయి. మ్యూజిక్స్ ఒక్కొక్కడక్కడ మనకి హీరో ఎలివేషన్ ఇచ్చినప్పుడు అలా వస్తాయి కదా బీజీఎమ్స్ అది బా చేశారనమాట కొంచెం కొత్తగా. అంతే అనమాట ఈ సినిమాకి. అదే అనమాట ఇవాల్టి మన రివ్యూ. అండ్ నెక్స్ట్ మనం ఎందుకు మనకి 'కాంతార' మూవీకి మధ్యలో ఒక కొంచెం ఏదో ఇష్యూస్ అవుతున్నాయి గదా! అదేంటని మీకు ఒక ఫుల్ క్లారిటీ ఇచ్చి ఒక వీడియో చేయాలనుకుంటున్నాను. ఈవినింగ్ ఆర్ మార్నింగ్ అప్‌లోడ్ చేస్తాను చూడండి. అండ్ ఇంతే ఇవాల్టి వీడియోకి. బై బై. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు యానో టాక్స్. లవ్ యూ ఆల్. బై బై.